మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. అరవింద కాన్షియస్నెస్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Ring in Purna Prana supply adjustment. ఆంధ్ర మహాసావిత్రి 21వ భాగం. గవేషణ. జిజ్ఞాస, తపన, అన్వేషణ, సాధన 4 మెట్లు. బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్లోకాలకు పయనం సాగించడమే అంతర్యోగం. వ్యక్తిగతంగా ఏదో సాధించడం సావిత్రి లక్ష్యం కాదు. మొత్తం మానవ జాతిని మేల్కొల్పాలి. సత్యవంతునికి వచ్చిన కష్టం మనుషులందరికీ వచ్చేదే. మృత్యువు నుండి మనిషికి విముక్తి కలిగించడం తన లక్ష్యంగా తెలుసుకున్నది. అంతర్లోకాల అన్వేషణలో సావిత్రి ఒక లోకాన్ని చేరింది. దానికి తలుపులు లేవు. అందులో ప్రవేశం నిషిద్ధం. ఆ ద్వారాన్ని ఒక కాలసర్పం రక్షిస్తున్నది. అది బుసకొట్టి పైకి లేచింది. సావిత్రి భయపడలేదు. లక్ష్యాన్ని వదలలేదు. ప్రయాణం ఆపలేదు. ద్వారం తెరుచుకుంది. ఆ తొలి ద్వారం దాటడానికి ధైర్యం, స్థైర్యం, ఆత్మనిగ్రహం, సాహసం అవసరం. అక్కడి శక్తులు బాటసారిని బాధించవు గాని భయపెడతాయి. ధైర్యంగా నిలిచిన వారికి అవి సహాయం చేస్తాయి. అంతర్లోకాలు ఒక్కొక్కటిగా ఆమెకు స్వాగతం చెప్పాయి. అవి కొత్త అనుభవాలు. మొదటిది సూక్ష్మ ప్రపంచం. అక్కడ ఏదీ స్పష్టంగా ఉండదు. ఏ ఇద్దరు సాధకుల అనుభవాలు ఒకటిగా ఉండవు. తర్వాతవి కాంతిలోకాలు. అక్కడ సావిత్రికి శబ్దశక్తి అవసరమైంది. మంత్రోచ్చారణ వల్ల శబ్దశక్తి పుడుతుంది. గురూపదేశం సాధకునిలో శబ్దశక్తిని కలిగిస్తుంది. ఆ శక్తే ఆధ్యాత్మ జీవులకు ఆధారం. అక్కడ భయం, నిరాశ, ఆనందం 3 ఉంటాయి. సావిత్రి అక్కడి బాధల్ని ఆనందంగా అనుభవించింది. పైలోకాలు చేరింది. చివరిది తేజోలోకం. తేజశరీరులకే అందులో ప్రవేశార్హత. ఒక్క సాహస కార్యంతో అక్కడ మృత్యువును దాటిపోవచ్చు. సావిత్రి ముందుకు సాగింది. తేజశరీరుల దర్శనమైంది. ఆ తేజోమూర్తులు తనకు
సహాయం చేస్తారని ఆశించింది. రణగొణ ధ్వనులు దాటి నిశ్శబ్ద గుహాలయాలలో ప్రవేశించినట్లు ఆమె క్షణమాత్రపు అంతరవలోకనంతో మానసిక కల్లోలాలను దాటి శూన్య స్థితికి చేరుకున్నది. మహా నిశ్శబ్దమే ఇప్పుడు ఆమెకు ఆధారం. ఆమె మనస్సును పూర్తిగా వదిలి శూన్యంలో వెదకసాగింది. ఔన్నత్యాలు లేని కారణంగా లోతులు శూన్యాలైనాయి. అన్నీ ఆమె నుండి నిష్క్రమించి ఆమెకు శూన్యాన్ని మిగిల్చాయి. తిరిగి ఆలోచించగల స్థితికి చేరినప్పుడు తన అనుభవాలు మిగలలేదు. అనుభవాలను, అనుభూతులను నమోదు చేసే మనస్సు లేనప్పుడు మిగిలేది శూన్యమే. ఏ అనుభూతిని వ్యక్తం చేయలేని అసక్తత అది. ఎన్ని ఆధ్యాత్మికానుభవాలు కలిగినా మనస్సు ద్వారాలు దాటి భౌతిక స్పృహకు రాగానే తపస్వి సామాన్యుడవుతాడు. భౌతిక ప్రపంచంలో అధికారం, పెద్దరికం మనస్సుది. మేధ అజ్ఞానం గురించి ఆలోచిస్తుంది. జ్ఞానం మేధ పరిధిలోకి రాదు. జీవం, జీవశక్తి ప్రాపంచిక క్రియలకే పరిమితం. భౌతిక ప్రపంచం మనిషిని పరిమితం చేస్తుంది. మూర్తినే భగవంతుడని భ్రమించే స్థితిని దాటి ఆమె ముందుకు సాగింది. మార్మిక శిఖరాల నుండి వాణి వినిపించింది. నీ అన్వేషణ నీ కొరకు కాదు, సర్వ మానవుల కోసం. భగవంతుడు మనిషికి మేధను ప్రసాదిస్తే అందులో అజ్ఞానం చొరబడి తిష్టవేసింది. భగవంతుడు అవతారమెత్తి 3 అడుగులలో అజ్ఞానం తొలగించగలిగాడా? మనిషిలో సృష్టి ఔన్నత్యం అజ్ఞాతంగా ఉంది. అది మనసుకి అందడం లేదు. ఏవో రహస్య ద్వారాల ద్వారా వెళ్ళి ఆత్మ పరమాత్మను దర్శిస్తోంది. భగవంతుని విధానాలనే మనిషి అనుసరిస్తాడు. మనిషికి నీవు వెలుగు చూపించాలి. భౌతిక స్పృహతోనే మనిషి ఆత్మను గుర్తించగలగాలి. అప్పుడు సావిత్రి తన పార్థివ శరీరాన్ని భూమ్యావరణలో వదిలి శూన్యంలో కొంత దూరం నిలిచి తన సూక్ష్మ శరీరాన్ని నిశితంగా పరిశీలించింది. హృదయ కేంద్రంలో ఒక పద్మం మొగ్గగా ఉంది. అందులో దాగి ఉన్నది ఆత్మ. నిర్నిద్రంగా ఉన్న తన ఆత్మను దర్శించింది. అంతరంగంలో అంతా చీకటే. చీకటి గవాక్షం వద్దకు చేరిన మేధకు లోపల ప్రవేశం లభించలేదు. జీవులంతా శ్వాసతోనే జీవిస్తున్నారు. ఆమె శ్వాస ప్రక్రియతో ఆ రహస్య ద్వారాన్ని తట్టింది. ఆ ద్వారాలకు ప్రాణం ఉన్నట్లు బుస్సున లేచి ఆక్రోశించాయి. ఒక జీవి దౌర్జన్యంగా తమను భంజించడం వల్ల అవి అంతరంగానికి ఫిర్యాదు చేశాయి. లోపల నుండి ఒక నిషిద్ధ స్వరం వినిపించింది. భూచరమా, వెనక్కి వెళ్ళిపో, లేదంటే నానా హింసలు అనుభవించి కుళ్ళి కృశించి మృత్యువు పడతావు. ఆ శబ్దం భయంకరంగా నిశ్శబ్దాన్ని ఛేదించింది. ద్వారం వద్దనున్న నాగుకాల బుస కొట్టింది. అది పడగ విప్పి కోరలు సాచింది. రాక్షసి వలె భీకరంగా వికృతంగా గర్జించింది. బుసలు కొడుతూ ఆవేశకావేశాలను వెదజిమ్మింది. ఆ బీభత్సానికి ఆమె రక్తం సలసల కాగింది.
రానున్న ప్రమాదానికి అది సూచిక. నిశ్చలంగా ఆమె మూతపడి ఉన్న ద్వారంపైనే సంకల్పాన్ని కేంద్రీకరించింది. ప్రతికూల శబ్దాలతో తలుపులు తెరుచుకున్నాయి. గవాక్ష రక్షణగా ఉన్న ప్రతికూల శక్తులు నిర్గమించసాగాయి. ఆమెలోని జీవుడు గుమ్మం దాటి అంతర్లోకాలలో ప్రవేశించాడు. ఆ నిశ్చల చైతన్య ద్వారం అవతల ఉన్నది సన్నని ఇరుకు బాట. అక్కడ శ్వాస ఆడటమే కష్టం. ఆ పైన శ్వాసతో పనిలేదు. శ్వాస మందగిస్తేనే ఆత్మ ప్రయాణం ముందుకు సాగుతుంది. సావిత్రి తన ఆత్మకై వెదకసాగింది. కంటికి కనిపించని సూక్ష్మ పదార్థం ఏదో సమీకృతమైనట్లు తోచింది. అజ్ఞాత శక్తి ఏదో దానికి అండగా చేరింది. అయినా దొంగదారులు ఎన్నో ఉన్నాయి. ఎటు వెళ్ళాలో తెలియదు. ఆలోచించే మనస్సు లేదు. ఆత్మకు ఇంకా దారి నిర్ణయించే ప్రజ్ఞ అలవడలేదు. ఆమె శరీర స్పృహ వదలగానే ఆమెలోని చైతన్యం వేరై ఆత్మలో జొరపడ్డది. అప్పుడు ఆత్మకు కొత్త శక్తి ఏర్పడింది. ఆత్మ స్వశక్తితో అగోచరం, జటిలం అయిన సరిహద్దుల్ని దాటగలిగింది. అక్కడ జీవుడు అచేతనంగా నిశ్శబ్దంలో స్తబ్దంగా ఉండిపోతాడు. జీవునిలో కదలిక ఉండదు, చలనం ఉండదు. లేదా వెనుతిరిగి మానసిక స్థితికి, భౌతిక స్పృహకు చేరడం జరుగుతుంది. అప్పుడు కల్లోలం, పోరాటం మామూలే. ఆలోచనలు అస్పష్టంగా ఏర్పడి రూపాలు అస్పష్టంగా ఏర్పడతాయి. ఫలితంగా మనిషికి కామవాంఛ అధికమై భ్రష్ట స్థితి కలుగుతుంది. ఫలితంగా మనిషికి కామవాంఛ అధికమై భ్రష్ట స్థితి కలుగుతుంది. ఆమెకు ఆ ఇరుకు బాట బాధగా అనిపించింది. లోపలకు చొరబడడం అసంభవం అని తోచింది. అక్కడ అస్థిరత జాస్తి. శక్తులు అస్థిరమే, బలాలు అస్థిరాలే, సంకల్పాలు అస్థిరమే. అన్నీ ఉన్నట్లు తోస్తుంది. కానీ ఏదీ సవ్యంగా ఉండదు, స్పష్టంగా కనిపించదు. ఏదీ అందుబాటులోకి రాదు. మార్గం కనిపించినట్లే కనిపించి మాయమవుతుంది. ఆమె తన నిగూఢ అంతరంగ కల్లోలాన్ని దాటి ముందుకు సాగింది. ధైర్యంగా లోపలకు ప్రవేశించిన తర్వాత మంచి బాటలు కనిపించాయి. ఆ బాటలలో పయనించి కడకు అరూప స్థితిని చేరుకున్నది. స్వభావ రూపాన్ని సైతం కోల్పోయింది. అది పరిమితికి అంతం, అపరిమితానికి ఆరంభం. అది అరూప భావ ప్రపంచం. అయినా అంతా అయోమయం. ఏదీ ఆత్మకు అందడం లేదు. జీవుని ఆక్రందనలు తప్ప అక్కడ ఆత్మకు శాంతి లేదు. అక్కడ భయానక వాతావరణం జీవుని చుట్టుముట్టింది. శబ్దాల హోరు, అరుపులు, ఆక్రందనలు. అస్పష్టంగా అనేక దృశ్యాలు కదిలిపోతున్నాయి. వాటికి ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. గుండె బరువెక్కుతున్న భావన. ప్రతి శక్తి జీవుని తన వైపు ఆకర్షించాలన్న ప్రయత్నం. ఏ ఒక్కదానికి అవసరం లేదు, లక్ష్యం లేదు. అహంకారం, పొగరు తప్ప చిత్తశుద్ధి లేని ఆలోచనల ఆర్భాటం ఒకదానితో ఒకటి పోటీగా మేధను వేధించసాగాయి. వివేకాన్ని సమూలంగా పెరికివేసి అవశేషాల్ని జీవుని ప్రక్క పడవేశాయి. అది ప్రకృతి బురదలో కలసిపోగా క్రమేణా విస్మరించబడుతుంది. అది ప్రకృతి బురదలో కలిసిపోగా క్రమేణా విస్మరించబడుతుంది. అలా జీవశక్తి మానసిక బంధాలకు దూరమవుతుంది.
ప్రకృతిపరమైన బురదను దాటిపోతుంది. ప్రాపంచిక శక్తులు, భౌతిక సుఖాలు, ఆనందాలు అందించి అంతరిస్తాయి. అరాచకంలో ఆనందం లభిస్తుంది. ప్రతి సంఘటన ఉన్మాదం కలిగించేదే. ఇంద్రియ లోలత్వంలో ఆత్మకు ప్రవేశం ఉండదు. ఆత్మ తనకు ఏమాత్రం శక్తి లేనట్లు దూరంగా తప్పుకొని ఇంద్రియాలకు స్వేచ్ఛనిస్తుంది. లోపల ఉన్న దివ్యత్వాన్ని తట్టి లేపి జాగృతపరచి పరమాత్మను చేరేందుకు జీవుని సిద్ధం చేస్తుంది. మనిషి మనస్సు అగాధాలలో కూరుకుపోయినప్పుడు ప్రజ్ఞా వైభవాలకు అవకాశం ఉండదు. మనస్సు లేని దేహానికి తేజస్సుతో పని ఉండదు. జీవికి ఆత్మానందం కలగదు. అప్పుడు బ్రతుకే అంధకారమవుతుంది లేదా జడప్రాయమవుతుంది. ప్రకృతి పుస్తకంలోని ప్రతి పుటలో అవ్యక్తం ముద్రపడుతుంది. లేకుంటే మనస్సు ఉన్మత్త చర్యలకు పాల్పడుతుంది. ప్రాపంచిక సుఖాలకై ప్రాకులాడుతుంది. వికారాలు, ఉద్రేకాలు ఏర్పడతాయి. అప్పుడు ఆనందం, శాంతి, వెలుగు ఏవీ కనిపించవు. ఆ భయానక స్థితిని ఆమె దాటింది. జనావాసాలలో ఉరుకులు పరుగులు, అస్థిరత. ఆమె విశ్రాంతి లేకుండా తిరిగింది. స్థిర సంకల్పం, వివేకం ఆమెకు అండగా నిలిచాయి. ఎన్ని ఒత్తిడులు తట్టుకుని పరమాత్మపై లక్ష్యం కేంద్రీకరించింది. అన్ని ఒత్తిడులు తట్టుకొని పరమాత్మపై లక్ష్యం కేంద్రీకరించింది. అప్పుడు సర్వం నిర్మలంగా మారింది. ఒత్తిడులు లేవు, అలజడులు లేవు. తనకు విముక్తి లభించిన దానికి గుర్తుగా ప్రశాంతత ఏర్పడ్డది. కొంతసేపు మహాశూన్యంలో గడిపింది. అగోచర గోళం నుండి ఒక కాంతి రేఖ దిగి వచ్చింది. ఆనందమేదో ఆమెను అలరించింది. శూన్యంలో సచ్చిదానంద పారవస్యం. అంతలో మరొక ప్రమాదం ముంచుకొచ్చింది. శారీరకమైన అలసట లేదు, మానసికమైన ఒత్తిడి లేదు. అజ్ఞాతంగా పరుగులు తీయడం లేదు. ఏదీ లక్ష్యరహితంగానూ లేదు. ఉపచేతన మనస్సు అధీనంలో ఉండదు, ఆత్మ అధీనంలో ఉండదు. ఉపచేతన జీవునికి సమీపంగా ఉంటుంది. అన్ని శక్తులు ఉపచేతనలో ఏక బిందువుపై కేంద్రీకృతమవుతాయి. ఆమె తన శక్తిని మహాశక్తిగా మార్చుకున్నది. అంతరంగం నిశ్చలం అయింది. శూన్యం నుండి ప్రవిమల నాదం వినిపించింది. ఆ శూన్య సాగరాలపైన అలల కల్లోలం, ఉరకలు, పరుగులు. గ్రీష్మ సైకతాలపై విరుచుకు పడుతున్న తరంగాలు. అవి గాలి తరంగాలు. ఆ తరంగాల తాకిడికి తీరాలు పగిలిపోయాయి. ఆ శబ్దం భయంకరంగా అనంతంలోకి సుడులు తిరుగుతూ ప్రవహించింది. ఆ శబ్దం ఆమె చెవులకు సోకింది. అది పరమాత్మకు దాసోహం అవమని శాసించింది. ఒక అంధశక్తి కుప్పలుగా పోగుపడినట్లు వేల వేల శబ్ద సమూహాలు నిశ్శబ్దంలో లయించిపోయాయి. అదే ఆమెకు ఆలంబనగా నిలిచి ఆనందం కలిగించింది. అదే ఆత్మసాక్షి. ఆత్మ అంగీకారానికి ప్రబల నిదర్శనం. ఆమె తాటస్థ్యమే మహాశక్తి. ఆమె ఆత్మసీమలలోకి మహదానందాలు కుప్పతెప్పలుగా వచ్చి పడ్డాయి. ఆ తరంగాలు లోకపు ఆశల్ని, భయాల్ని మోసుకొచ్చాయి. ప్రకృతికి, జీవులకు సహజమైన ఆరాటాలు అవి. అవి మనిషి కామనలకు
సమాధానం ఇవ్వవు, కానీ ఆత్మ రహస్యాలను అందించింది. ఆరని అగ్ని మార్మికతకు సంకేతమైంది. స్పందన నియంత్రించబడిన బ్రహ్మానందానికి తొలి సంకేతం. అగోచర అంధకారమయమైన అధోలోకాల నుండి ఆనందం పొంగి పొర్లినట్లయింది. వెలుగులోకి అద్భుతం ప్రవేశించింది. ప్రకృతి సహజమైన అనాగరికతలో ఆనందం రగిలి అగ్నిధారగా మారింది. అది లోతు తెలియని లైంగికానుభూతికి ప్రతీక. లైంగికానందాలకు, మృత్యువుకు విడదీయరాని అది తీయని విషధార. జీవుల సుఖభోగాల సుందర స్వప్నం. అది స్వర్గసుఖం అనే భ్రాంతి కలిగించి కాటు వేస్తుంది. దైహిక సుఖలాలస అంచెలంచెలుగా పెరుగుతుంది. మనిషి తెలిసి చేసే తప్పుల కన్నా తెలియక చేసే పాపకార్యాలు అధికం. మనస్సు మనిషిని మభ్యపెడుతుంది. ఎన్నటికీ తృప్తినివ్వని కామనలు, తీరని కోరికలు, వాస్తవం కాని కలలు. స్వల్ప జీవితంలో ఎన్నని అనుభవించడం, ఎన్నని సాధించడం, అంతంలో శూన్యంలో అన్వేషణ, మహత్తుల కోసం తపస్సు. ఎప్పటికీ తెలియని దానికోసం ఘోరంగా తపస్సు చేయడం, అందని దానికోసం అర్రులు చాచడం మనిషి బలహీనత. మనిషి వాస్తవాన్ని వదిలి జ్ఞాపకాలలో వెతుకులాడటం జ్ఞానం అనుకుంటాడు. హృదయం దాటగానే ఆకర్షణలు అన్నీ హరించుకుపోతాయి. మనిషి హింసించగలడు, హింసలో ఆనందం పొందగలడు. తెలియని విషయాలకు ఊహారూపాలు కల్పించగలడు. ప్రేమ పేరుతో విశృంఖలంగా కామవాంఛల్ని తీర్చుకోగలడు. హింసలో ఆనందం పొందగలడు. అందులో పశువాంఛ కలుస్తుంది. ప్రతికూల శక్తుల ఆర్భాటాలు, హాహాకారాలు తేజోమండలాల వరకు వెంటపడతాయి. ఆకాశాన్నంటే అగ్ని కీలలు అడ్డు నిలుస్తాయి. మనం స్వప్నసీమలలో నిర్మించుకున్న హర్మ్యాలు, సౌందర్యాలు చీకటిలో, శూన్యంలో కరిగిపోతాయి. మన అనురాగ సుధలు, ద్వేషాలు, వెలుగులు, ఆనందాలు, కన్నీళ్ళు అఖాతాలలో కరిగిపోతాయి. మన భయాలు, పారవస్యాలు, పరితాపాలు, అతీంద్రియ ప్రజ్ఞలు, స్వర్గ నరకాలపై నమ్మకాలు అన్నీ లయించిపోతాయి. ఆత్మశక్తి ముందు ఆ శక్తులేవీ పనిచేయవు, విజృంభించలేవు. ప్రపంచ సుఖాలు సుధల్ని పంచుతాయి, విషాలను చిందిస్తాయి. దివ్య జీవనంలో ఒక మాధుర్యం, ఒక తీవ్రత ఉంటాయి. అది నిశీధిలో స్వర్గాన్ని చూపిస్తుంది, దివ్యత్వం వైపు పరుగులు తీయిస్తుంది. ఉన్నత సీమల నుండి దివ్య భావనలు దిగివస్తాయి. కళ్ళలో అద్భుత తేజస్సు కనిపిస్తుంది. అది జ్ఞాన జ్యోతిగా మారుతుంది. ఆ జ్యోతి వెలుగులే మార్గం చూపుతాయి. ఉద్రేకాలు తగ్గి దేవతల వలె మెరుపు వేగంతో ఆకాశం వైపు పరుగు తీస్తారు. అనుమానాలు, శంకలు నశిస్తాయి. అనాసక్తత క్రమంగా దివ్యత్వంగా మార్పు చెందుతుంది. ఇక్కడ మనం సంపాదించే జ్ఞానం ఏదీ మన స్వంతం కాదు. కనిపించే సౌందర్యాలు ఏవీ స్వర్గానికి సంబంధించినవి కావు. ఆ మహాశక్తి మొత్తం కనిపించిన ప్రమాదమే.
అదే శక్తి విషాన్ని అమృతంగా మార్చగలదు. ఈ ప్రపంచంలో ఔన్నత్యం పైన అసత్యం స్వారీ చేస్తుంది. సత్యం అసత్యపు ఆలింగనంలో ఒదిగి ఉంటుంది. కాంతి ప్రవాహాలు ఒడ్డులొరసి ప్రవహిస్తుంటాయి. అనృతం తీయగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అధోలోకాలలో అన్ని వైరుధ్యాలు బారులు తీరి ఉంటాయి. అన్నింటినీ గమనిస్తున్నా సత్యం నోరు విప్పదు, కళ్ళు తెరచి చూడదు. అక్కడ అజ్ఞానమే ప్రజ్ఞగా కీర్తించబడుతుంది. అది మధ్యలో ఆగిపోక తప్పదు. అక్కడ మృత్యువు ఎదురు చూస్తుంది, లేదా అధఃపాతాళం ఆహ్వానిస్తుంది. ఆ చీకటి కోణలలో చిక్కిన ఆత్మలకు విముక్తి లభించదు. శాశ్వతంగా అధోగతి పాలైన వారు బానిసల వలె జీవుని వాంఛలు తీర్చుతుంటారు. వారికి శరీర సుఖాలే సర్వస్వం. క్షణికమైన సుఖాలు వాంఛించి కరిగిపోయే కలల్ని నమ్మి ఆత్మను దూరం చేసుకుంటారు. భౌతిక ప్రపంచం వదిలి అధోలోకాలకు చేరుకుంటారు. కొందరు ఎంతగా భౌతికంగా సుఖభోగాలకు దాసులైనా హృదయంలో సత్యానికి, దైవత్వానికి చోటు కల్పిస్తారు. అనుభవాల నుండి వివేకం పొంది జ్ఞానం సంపాదిస్తారు. చీకటి గోడల్ని ఛేదించి బాటలు ఏర్పరుచుకుంటారు. ఆ పైన సత్యపథంలో పయనించడానికి అర్హత సంపాదిస్తారు. ఆమెకు ఇదంతా రూపుకట్టినట్లు కనిపించింది. ఆమె ఒక ప్రశాంత ద్వీపం వలె నిలిచింది. సాగర తరంగాలు కొండను ఢీకొట్టినట్లు ఏ అలజడులు ఆమెను కదిలించలేదు. అలలు సాగర తీరాన్ని తాకిన నురగల్ని మాత్రం మిగిల్చాయి. అంతలో ఒక 1000 కాళ్ల రక్కసి పరుగున వచ్చింది. దాని భీకర స్వరం భూమ్యాకాశాలను దద్దరిల్ల చేసింది. ఆ తర్వాత అంతా నిర్మలం. వినిలాకాశం, పచ్చని నేల అందాల్ని చెరిసగం పంచుకున్నాయి. అవి చిరకాల మిత్రులు. భూమ్యాకాశాల మైత్రి సృష్టి ఏర్పడినప్పటిది. విశ్వం ఆనందంతో పులకించింది. నేల 4 చెరగులా ప్రశాంతి. బాహ్య ప్రపంచంలోని కల్లోలం, ప్రశాంతి ఆమెకు చెందవు. ఆమె అంతరంగం నిశ్చలమై, ప్రశాంతమై, గంభీరమై, స్వతంత్రమైంది. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్.